అందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు అపశృతి. ముప్పాల రంగనాయకమ్మ గారు రచించారు. కథ విందాము. రేడియో జనగణమన పాడేసింది. విశాల కంగారుగా గడియారం కేసి చూసింది. లేచి పుస్తకం మంచం మీద పడేసి గది మధ్య నుంచుంది. ఓసారి నిద్రపోతున్న పిల్లల కేసి చూసి గుమ్మం కేసి తల తిప్పింది. అబ్బా, ఏమిటింత ఆలస్యం? ఎప్పుడూ ఎక్కడా ఉండని మనిషి. ఏమైనా అయ్యిందా? ఎక్కడికి వెళ్తానని చెప్పలేదే. అనుకొని పనేదైనా వచ్చి పడిందా? ఏమో, ఏదో అయ్యింది. విసుగ్గా మళ్ళా పుస్తకం అందుకుంది. చదువు సాగలేదు. ఆలోచనలు ఎక్కడెక్కడికో. ఏదైనా అయిందేమో. ఎవరో హఠాత్తుగా తలుపులు బాది తొందరగా రండి, మూర్తిగారికి దెబ్బలు తగిలాయి అంటారేమో. లేకపోతే ఎందుకంత ఆలస్యం? విశాల భీతితో కర్ర బొమ్మలా స్తంభించి కూర్చుంది. గుండెలు దడదడలాడడం మొదలుపెట్టాయి. ఎవరో తలుపు కొడుతున్నారు. ఎగిరిపడింది. పరుగులా వెళ్ళి తలుపు తీసింది. భర్తని చూస్తూ ధైర్యంగా ఆనందంగా నవ్వింది. మూర్తి గబగబా లోపలికొచ్చాడు. బట్టలు మార్చుకుంటూ, రేపు సూర్యం వస్తుంది మనింటికి అన్నాడు. సూర్యం ఎవరు? మర్చిపోయావా? మా మేనత్త కూతురు సూర్యంబ. సూర్యుడంటారు. ఆవిడెక్కడ కనిపించింది? హాస్పిటల్లో కనిపిస్తే వాళ్ళ బసకి వెళ్ళి మాట్లాడుకుంటూ కూర్చున్నాం. వాళ్ళ పిన్నత్తగారికి ఏదో జబ్బు చేసిందట. తీసుకొచ్చి మకం పెట్టారు. వారం 10 రోజులు అయిందట. అసలు మీరు ఆసుపత్రికి ఎందుకు వెళ్ళారు? మా ఆఫీస్లో ఒక ఆయన హాస్పిటల్లో చేరాడు. చూద్దామని వెళ్ళాను. తీరా వచ్చేస్తుంటే సూర్యాంబ కనిపించింది. విశాల మరేం ప్రశ్నించలేదు. మూర్తి భోజనానికి కూర్చున్నాడు. మీరు రావడం చాలా ఆలస్యం అయిందని భయం వేసింది నాకు అంది విశాల అన్నం పెట్టి పక్కన కూర్చుంటూ. మూర్తి ఏదో ఆలోచనలో ఉన్నాడు. సూర్యం చాలా చిక్కిపోయింది. చూడగానే పోల్చలేకపోయాను. తనే పలకరించింది అన్నాడు. ఏం? ఆవిడకేమైంది? ఆ మధ్య ఎప్పుడో కడుపు పోయిందట. ఇప్పుడు ఒంట్లో బాగానే ఉందంది. ఏమో, చూడ్డానికి మాత్రం ఏమీ బాగాలేదు. అసలు అదేమిటో బెంగ పెట్టుకొని చిక్కిపోయిన దానిలా ఉంది. అలా ఉన్నావేమని అడిగాను కూడాను. ఎలాగైనా దానికేదో దిగులుంది. దిగులా? ఎందుకు? ఏమో మరి, చెప్పలేదు. విశాల ఊరుకుంది. గిన్నెలన్నీ సర్ది మంచం దగ్గరికి వచ్చింది. మూర్తి చాలా నిరుత్సాహంగా అలసటగా మాట్లాడకుండా పడుకున్నాడు. విశాల కూడా దగ్గరికి జరిగి పడుకుంది. మూర్తి మరదల్ని గురించి విశాలకి అప్పుడప్పుడు చాలా విషయాలు చెప్పాడు. అందరిళ్లల్లోనూ అనుకున్నట్టే సూర్యుడు పుట్టగానే అమ్మలక్కలంతా మూర్తికి పెళ్ళాం పుట్టిందనుకున్నారు. ఓ 10 ఏళ్ల కాలం అలాగే గడిచింది. మూర్తి తండ్రి మేనత్త మొగుడు కలిసి ఉమ్మడి వ్యవసాయం పెట్టడంతో మొదలయ్యాయి స్పర్ధలు. చౌకగా వస్తుందని అప్పులు తెచ్చి పొలం కొన్నారు. ఎవరి శక్తి కొద్దీ వారు సర్దుకొని బోరింగు వేయించారు. అనుకున్నంత ధారాళంగా నీరు పడలేదు. కొంత పొలం బీడు పెట్టుకోక తప్పలేదు. ఆ వాటాల పంపకాల్లో ఖర్చుల లెక్కల్లో ఏదో గొడవలొచ్చాయి. ఇద్దరు ఘర్షణ పడ్డారు. మధ్యవర్తుల్ని పెట్టుకొని పొలం వేరు చేసుకున్నారు. వియ్యం పొందాల్సిన వయస్సులో కయ్యం పెట్టుకున్నారు. సూర్యుడు మూర్తి పెద్దవాళ్ళయ్యారు. మూర్తి చదువు కోసం ఊరొదిలిపోయాడు. సూర్యుడు నిక్షేపంలో వంటింట్లో చేరింది. సూర్యుడు నాన్న కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడని తెలిసి కూడా మూర్తి వాళ్ళ నాన్న ఊరుకున్నారు. ఆడపిల్ల గల వాడినని వెళ్ళి పిల్లని చేసుకోమని అడుగు, నీ తప్పుండదు అని మధ్యవర్తులు చెప్పిన సలహాల్ని తల అడ్డంగా తిప్పేసి తోసేశాడు సూర్యుడు తండ్రి. అసలు సూర్యుడు మూర్తి ఎప్పుడూ ముఖం మీద ముఖం పెట్టి చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. చిన్నప్పటి నుంచి ఎడంగానే తిరిగారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి వల్ల మాలిన సిగ్గనుకున్నారు అందరూనూ. పెద్దవాళ్ళేదో కోపాలు పెట్టుకు చస్తున్నారు. పోనీ మీ బావని నువ్వు అడగకూడరాదుటే? ఏమంటాడో, చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం తప్పిపోతే ఏం బాగుంటుంది అన్నారెవరో సూర్యుడు దగ్గర. ఆ పిల్ల తాచుపాములా లేచి
ఎందుకు బాగుండదు? బేషుగ్గా ఉంటుంది. అంతోటి మహారాజు దగ్గరికి నన్ను దేవరిస్తూ పొమ్మంటావా? మా నాన్న నాకు పెళ్ళే చెయ్యలేడా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. తర్వాత మరదలి ప్రశ్నలు మూర్తి వరకు వెళ్ళాయి. వెటకారంగా ఉక్రోషంగా మండిపోతూ, మహారాజే దొరుకుతాళ్లే, వాళ్ళ నాన్న తేలేకపోవటం ఏమిటి? ఎవడి నెత్తి మీదో చెయ్యి పెట్టేస్తాడు. నా కాళ్ళ ముందు లక్షలు గుమ్మరిచ్చినా నేను దాన్ని చేసుకోను అన్నాడు. కొంత కసి తీరింది. సూర్యుడే కావాలని, సూర్యుడు లేకపోతే చచ్చిపోవాలని మూర్తికెప్పుడు అనిపించలేదు. అందుకే సూర్యుడు పెళ్ళవుతుంటే మూర్తి హాయిగా ఫ్రెండ్స్తో పేకాట ఆడుకుంటూ గడిపేశాడు. అదంతా మూర్తే చెప్పాడు విశాలకి. ఆ పిల్లకి పెళ్ళైపోయాక మీకెప్పుడన్నా విచారం వేసిందా అంది విశాల. చ నాకెందుకు విచారం? ఎందుకేమిటి, బొత్తిగా మీ మేనత్త కూతురు చిన్నప్పటి నుంచి అనుకున్న సంబంధం. పోనీ సూర్యుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉందని ఉత్తరం రాస్తే నిజం చెప్పాలి. ఏం చేసేవారు? ఏమో, ఏం చేసేవాన్నో. ఎందుకో అంత దాపరికం? దాపరికం కాదు. ఒకవేళ సూర్యుడు అలా ఆ ఉత్తరం రాస్తే మా నాన్నకి చూపించి దాన్నే చేసుకుంటానని చెప్పేసేవాన్నేమో. ఆయన నీకు నాకు రాసి పెట్టి ఉంటే దానికి నాకు ఎలా అవుతుంది చెప్పు? బాగుంది వేదాంతం. సూర్యుడి మీద మొదలుపెట్టిన సంభాషణ అలా సాగేది. సూర్యుడి గురించి ఎన్నిసార్లు విన్నా విశాలకి బాగానే ఉంటుంది. అన్నీ సవ్యంగా జరిగితే తన స్థానంలో సూర్యుడే ఉండేది. మరి మూర్తి అన్నట్టు ఎవరెవరికి రాసిపెట్టి ఉందో ఎలా తెలుస్తుంది? ఆ రాత లాంటిది ఏదో లేకపోతే మూర్తి విశాల తండ్రికి పరిచయం అయ్యేవాడు కాడేమో. బిఏ పాస్ అయి ఇంకా చదవడానికి డబ్బు లేక ఉద్యోగాల కోసం తిరుగుతూ ఎవరో ఇచ్చిన సిఫార్సు కాగితం తీసుకొని పుట్టెడు జబ్బు పట్టిన వాడిలా నిరాశతో, విరక్తితో, మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో విశాల తండ్రి దగ్గరికి వచ్చాడు మూర్తి 10 ఏళ్ల క్రిందట. ఆ మూర్తికి ఈ మూర్తికి ఎంత అంతరం! విశాల తండ్రి డిప్యూటీ కలెక్టర్. మూర్తికి ఉద్యోగం వేయించాడు. ఓ ఏడాది ఆలోచించి విశాలనిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత మూర్తి మామగారి ప్రోత్సాహంతో ఎంఏ చదివి పాస్ అయ్యాడు. మూర్తి ఉద్యోగం మారింది, హోదా పెరిగింది. మామగారి వాత్సల్యంతో విశాల జతతో సంవత్సరాలు క్షణాల్లా దొర్లిస్తున్నాడు. ఎవరి సంసారాల్లో వాళ్ళు మునిగి తేలుతున్న ఈ సమయంలో 10 ఏళ్ల తర్వాత సూర్యుడు మూర్తి ఇంటికి వస్తాననటం మూర్తికి చాలా గర్వం కలిగించింది. సూర్యాంబని చూడాలని విశాలకి కూడా చాలా కుతూహలం కలిగింది. సూర్యాంబ పాలిపోయిన తెలుపుతో సన్నగా పొడుగ్గా తీగలా ఉంది. మంచి కళ్ళు, కుదురైన మొహం, జుట్టు ముడివేసుకుంది. లేతరంగు చీరలో కొంచెం పెద్దదానిలా కనిపిస్తుంది. విశాలని చూడగానే కొంచెం నవ్వింది. విశాల కూడా నవ్వుతూ ఆహ్వానించింది. మూర్తి సూర్యాంబని చూసి నవ్వుతూ విశాలని చూపిస్తూ, ఎవరో తెలుసా? చెప్పమంటావా అన్నాడు. తెలీదు, చెప్పు అంది సూర్యాంబ తను నవ్వుతూ. రండి అంది విశాల కలగజేసుకొని. మా బావ ఇప్పటికైనా చూపించాడు మిమ్మల్ని. ఎన్నాళ్ళ నుంచో చూడాలని ఉంది నాకు అంటూ నడిచింది సూర్యాంబ. మిమ్మల్ని కూడా నేనెప్పుడు చూడలేదు అంది విశాల అభిమానంగా. ముగ్గురు లోపలికి వెళ్ళారు. సూర్యాంబ కళ్ళు అటూ ఇటూ తిప్పి గదులు, గోడలు, సామాను అంగుళం పరిశీలిస్తుంది. సూర్యాంబ కళ్ళు ఎటు తిప్పితే అటు చూపులు మారుస్తున్నాడు మూర్తి. ఇల్లు సూర్యాంబకెంతో నచ్చినట్టు కనబడింది. గవర్నమెంటు వాళ్ళిచ్చిన బంగళా అది. అధునాతనంగా అగ్గిపెట్టెలా అందంగా ఉంది. గదులు చిన్నవే అయినా అన్ని సదుపాయాలకు విడివిడిగా ఉన్నాయి. ఏ గదికి తగ్గ సామాన గదిలో అందంగా పొందికగా సర్ది ఉన్నాయి. గుమ్మాలకు, కిటికీలకు చక్కటి తెరలు, పంకాలు, వంటింట్లోనూ, భోజనాల దగ్గర బాత్రూముల్లోనూ, వాకిట్లోనూ నీళ్ల పంపులు. వాకిలి చాలా భాగం గచ్చు. ఇంటి చుట్టూ ఏవేవో మొక్కలు. ఒకళ్ళతో సంబంధం లేకుండా చుట్టూ ప్రహారీ. ఇల్లంతా చూస్తూ సూర్యాంబ బాగా తెల్లబోయింది. బావకేదో మంచి ఉద్యోగం అని తెలుసు కానీ ఇంత అందమైన ఇంట్లో
ఇంత సుఖంగా ఇంత హాయిగా ఉంటున్నాడని తెలీదు. అబ్బా, ఎంత బాగుంది ఇల్లు! ఇలాంటి ఇంట్లో కాపురం చేస్తే ఆడదానికి ఎంత సుఖమో అనేసింది అటూ ఇటూ చూస్తూ. మూర్తి మొహం గర్వం లాంటి భావంతో వెలిగింది. విశాల ట్రేలో కాఫీ కప్పులు పెట్టి తెచ్చి, తీసుకోండి అంటూ సూర్యాంబకో కప్పు అందించింది. సూర్యాంబ నొచ్చుకుంటున్నట్టు, ఇప్పుడేం కాఫీ? మీరు అనవసరంగా శ్రమపడ్డారు. అయ్యో, నేను చూడనే లేదు, లేకపోతే పెట్టనిచ్చేదాన్నే కాదు అంది కప్పు అందుకుంటూ. అబ్బే, శ్రమేమిటండి, కొంచెం కాఫీ తాగితే బాగుంటుంది అంది విశాల క్లుప్తంగా. మూర్తి సూర్యాంబని చూస్తూ, మా ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందిలే, ఏమీ శ్రమ లేకుండా క్షణాల్లో అయిపోతాయన్నీ, చూస్తావా పద అంటూ వంటగదికేసి దారి చూపించాడు. సూర్యాంబ కుతూహలంగా వెళ్ళింది విశాలతో పాటు. సూర్యం మొహం నిండా ఆశ్చర్యం ఉరకలెత్తటం కనిపించింది మూర్తికి. వంటిల్లు విశాలంగా ఉంది. గోడల ఎత్తుగా బల్లలున్నాయి. వాటి నిండా తలతలలాడే డబ్బాలు జాడీలు పేర్చి ఉన్నాయి. అలమారు నిండా స్టీలు పళ్ళాలు, గరిట్లు, గిన్నెలు, గ్లాసులు, చెంచాలు, సంసారానికి ఎన్ని వస్తువులు అవసరమో అన్నీ. అవన్నీ ఎక్కువ భాగం పుట్టింటి నుంచి తెచ్చుకున్నవే. సూర్యాంబ వంటిల్లంతా గుచ్చి గుచ్చి చూసింది. ఈ సామానంతా ఎన్ని వేలు పోసుకొన్నావు అంది మూర్తి కేసి చూసి నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. మూర్తి నవ్వి ఊరుకున్నాడు. విశాల సూర్యాంబ చేతిలో కప్పు అందుకొని పంపు దగ్గర కడిగి టవల్తో తుడిచి అలమారులో సర్దేసింది. కాసేపు గదిలో కూర్చుందాం పదండి అంది. సూర్యాంబ ఇల్లంతా చూసి చూసి మతిపోయిన దానిలా సోఫాలో సర్దు కూర్చుంది. ఏదో పత్రిక అందుకొని తలకిందులుగా తిరిగేయటం మొదలుపెట్టింది. మూర్తి నవ్వి, ఎందుకలా పరాగ్గా కూర్చున్నావే, ఎలా ఉంది మా ఇల్లు అన్నాడు మరదలి మొహంలోకి గుచ్చి చూస్తూ. అలా అడగటం విశాలకి నచ్చలేదు. బాగుంది మీరు అడగటం, ఎవరైనా మాత్రం ఏమంటారు, మర్యాద కోసమైనా బాగుందంటారు అంది. సూర్యాంబ అడ్డుపడి, మా బావకి నాకు మర్యాద ఏమిట్లేండి, నిజంగా మీ ఇల్లేదో స్వర్గం అంటారే అలా ఉంది. నేను చెప్పటం ఎందుకు, మా ఇల్లోసారి చూస్తే మీ ఇల్లేలా ఉందో మీకే తెలుస్తుంది అంది. ఎలా ఉందేమిటి మీ ఇల్లు, కుతూహలం ప్రదర్శించాడు మూర్తి. సూర్యాంబ మొహంలో ఏమిటో మార్పు వచ్చేసింది. ఒక్క క్షణం ఉదాసీనంగా ఊరుకుంది. అద్దె కొంపేలా ఉంటుంది, వంటిల్లుగాక ఒక్క గది, చిన్న వరండా, మైలున్నర దూరం నుంచి నూతి నీళ్లు తెచ్చుకోవాలి. ఉమ్మడి దొడ్డి, ఓ మరుగు లేదు, నాశనం లేదు, చుట్టూ మురిక్కాలువ, ఈగలంతేసి దోమలు, మండు వేసవి కాలమైనా పిండారబోసినట్లు వెన్నెల కాస్తున్నా కాస్త పెరట్లో మంచం వేసి కూర్చునే దారి లేదు. వంట చేస్తున్నంతసేపు పొగతో చస్తాను. అదేం కొంపో, పొగబోయే దారే లేదు. నెల నెల 25 రూపాయలు పోస్తున్నాం, ఏం తక్కువ. అద్దె తీసుకుంటారే కానీ ఇంట్లో ఉండే వాళ్ళ సుఖం చూడరండి. కొన్ని ఇళ్ళు బాగానే ఉంటాయి కానీ కొన్ని వాటాల్లో అవస్థే మరి అంది విశాల. అవస్థని నెమ్మదిగా అంటారా, మీరైతే ఒక్క క్షణం ఊపిరి పీల్చుకోలేరు మా ఇంట్లో. పోనీ ఇక్కడేమైనా మంచి వాటా దొరుకుతుందేమో చూడలేకపోయారా? ఇక నేను బయలుదేరాలి ఇళ్ళ కోసం. ఎన్నిసార్లు చెప్పినా వింటేనా? ఎప్పుడూ ఊరు మీదే బలాదూరు. రాత్రిపూట ఆ 4-5 గంటలు నిద్రతోనే పోతుంది. ఇల్లు ఎలా తగలబడితే మాత్రం మగవాళ్ళకేం పడుతుంది? ఎదురుగా చెట్టంత మగవాన్ని పెట్టుకొని అలా అనేస్తున్నావేమిటి అన్నాడు నవ్వి మూర్తి. సూర్యాంబ మాటలు విశాలకి బాగున్నట్టు లేవు. సూర్యాంబ అన్నాలకు లేచే వరకు బావగారింటి సొగసుల గురించి, తన ఇంటి లొసుగుల గురించే మాట్లాడింది. హఠాత్తుగా జ్ఞాపకం వచ్చి, పిల్లలేరి, నేను వాళ్ళ మాట మర్చిపోయాను, బల్లోకెళ్ళారా, ఎప్పుడొస్తారు అంది గబగబా. మధ్యాహ్నం పూట రారు, కాన్వెంటు చాలా దూరం, క్యారియర్ తీసుకుపోతారు అంది విశాల. సాయంత్రం ఎప్పటికొస్తారు, నేను చూస్తానో లేదో. బాగుంది, అంత కంగారు పడిపోతున్నారేమిటి, 4 రోజులుండి వెళ్దురు గాని. 4 రోజులే, ఇంకా నయం. మా పిన్నత్తగారు మెల్లో డప్పు కట్టుకొని మరీ చాటింపేస్తుంది, అర్ధంతరం చేశానని.
అయినా ఆవిడకి ఇంకా బాగాలేదు, వండుకోలేదు అన్నట్లు మీ పిల్లల పేర్లేమిటి? మీ పోలికేనా? వాళ్ళ బాబు పోలికలొచ్చాయా? అబ్బాయి పేరు రవీంద్ర, పాప పేరు సుజాత అంది విశాల పోలికల మాట ఎత్తకుండా. పిల్లల పేర్లు ఎంత ముద్దుగా ఉన్నాయి. అవును, మరి కాలానికి తగ్గట్టు ఉండాలి కానీ మా వాళ్ళకి కూడా ఇలా ఏవో మంచి పేర్లు పెడదామంటే మా ఆయన చస్తే ఒప్పుకోలేదు. వాళ్ళ తాత పేరు, ముత్తాత పేరు, ముసలమ్మ పేరు అన్నీ జత చేసి పాత చింతకాయ పచ్చడి పేర్లు పెట్టేస్తే గాని ఆయనకి తృప్తి కలగలేదు. ఇంతకీ మీ పిల్లల పేర్లేమిటో చెప్పు అన్నారు మూర్తి. పెద్దాడి పేరు వీర వెంకట సత్యనారాయణ, పిల్ల పేరు కనకమహాలక్ష్మి, చిన్నాడి పేరు సత్యశివ సాంబమూర్తి. నా ఆరోగ్యం తగలబడింది కానీ లేకపోతే ఇంకో 3కో 4కో పేర్లు వెతుక్కోవాల్సి వచ్చేది. చిన్నప్పుడు బొత్తిగా మాట్లాడుకొని ఈ బావ మర్దళ్ళు ఇంతకాలానికి ఇంత చనువుగా ఎలా మాట్లాడుకుంటున్నారో ఆశ్చర్యం వేసింది విశాలకు. నిజంగానే నువ్వు చాలా పాడైపోయావు, బాగా చిక్కిపోయావు. ఆ ఉన్నవాళ్ళు 3 చాలదు అన్నాడు మూర్తి. 3 అనగా ఎంత? మాకున్న లక్షలన్నీ వృధాగా పోవు. ఏటేటా బల్లతో వచ్చి పడుతుంది ధనం. మరి నేను పిల్లల్ని కనకపోతే ఎవడు తినను? నీకు తెలియకుండా మీ ఆయన బ్యాంకులో దాస్తున్నాడేమో డబ్బు అన్నాడు మూర్తి. భోంచేద్దాం రండి, 12 దాటింది అంది విశాల చటుక్కున లేచి వెళ్ళి వడ్డనకు ఉపక్రమించింది. మూర్తి ట్రాన్సిస్టర్ ఆన్ చేసి భోజనాల బల్ల అంచున పెట్టాడు. తీగలు సాగినట్టు హిందీ పాటలేవో వస్తున్నాయి. సూర్యాంబ వచ్చి మూర్తికెదురుగా ఓ కుర్చీలో కూర్చుంది. విశాల గరిట్లతో అన్నీ చకచక వడ్డించింది. నన్నేమైనా సాయం చెయ్యమంటారా అంది సూర్యాంబ గబుక్కున గుర్తొచ్చినట్టు. విశాల నవ్వి, ఏం చేస్తారు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. నా వంటలు నచ్చినా నచ్చకపోయినా కడుపు నిండా తినేయండి అంది. అదే పెద్ద సాయం. గిన్నెలు ఖాళీ అయితే గబగబా కడిగి సర్దుకుంటుంది అన్నాడు మూర్తి. అన్నీ వడ్డించి సూర్యాంబ అన్నం నిండా నెయ్యి ఉంచి విశాల కూడా కూర్చుంది. మూర్తి గబగబా 4 ముద్దలు తిని తలెత్తాడు. టేబుల్ మీద తినటం చాలా సుఖంగా ఉంటుంది కదూ? హాయిగా ఉంటుంది. పీటల మీద కూర్చొని తినాలంటే నాలాంటి వాడికి నడ్డి వంగదు అన్నారు మరదలని చూస్తూ. మూర్తి మాటలు విశాలకి చాలా అతిశయంగా తోచాయి. ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాటలోనూ ఇదిగో మేమింత ఆనందంగా ఉన్నాము, మా ఇల్లింత అందంగా ఉంది, మేమింత గొప్పగా సుఖపడుతున్నాం చూసావా అన్న గర్వం ప్రతిధ్వనిస్తుంది. ఎదుటి వ్యక్తిని ఎందుకలా వెక్కిరించటం? విశాల సూర్యాంబ కేసి చూసింది. సూర్యాంబ మొహం మాసినట్టు కళావిహీనంగా ఉంది. మూర్తి మాటలకు నొచ్చుకుందేమో. సుఖంగా ఉన్నవన్నీ అందరికీ ఎలా వస్తాయి అంది. దానికేం లేండి, ఎవరి పరిస్థితులు వాళ్ళవి అంది విశాల మధ్యవర్తిగా. సూర్యాంబ మొహం తేటపడలేదు, మాట్లాడకుండా కూర్చుంది. అలా ఉన్నావేం అన్నాడు మూర్తి కాసేపటికి. ఎలా ఉన్నాను? ఏమిటో దిగులుగా ఉన్నావు. దిగులే కదా, కొత్త కాదులే. ఎందుకేమిటి అంత దిగులు? మీ పిల్లలేం చదువుతున్నారు అంది విశాల కలగజేసుకొని. సూర్యాంబ విశాల కేసి చూసింది. పెద్దాడు 3వ క్లాసు, పిల్ల 1. ఏం చదువులేండి, బళ్ళల్లో ఒక్క అక్షరం ముక్క చెప్పటం లేదు. ప్రతి పూట వెళ్ళడం రావడం దండగా. ఇంటి దగ్గర తల్లి దండ్రో 4 ముక్కలు చెప్పుకోవాలి. మా పెద్దాడు 3వ క్లాసు ఫెయిల్ అయ్యి మళ్ళా చదువుతున్నాడు. ఈ ఏడేం చేస్తాడో? మీరు కొంచెం శ్రద్ధ పెట్టి చెప్పరాదు? చెప్తూనే ఉంటాను, అయినా నాకు ఖాళీ ఎక్కడండి, ఇంటెడు చాకిరి. పోనీ వాళ్ళ నాన్నగారు అంత అదృష్టమా? పిల్లల చదువు సంధ్యలు కూడా పట్టించుకుంటే ఆయన చేసే రాచకార్యాలన్నీ ఏం కాను? ఇదిగో సూర్యం, నువ్వు మాటికి నీ మొగుణ్ణి దుయ్యబడుతున్నావు. పాపం ఆఫీస్లో కష్టపడి వచ్చేవాడు. పిల్లలకి చదువు గిదువు ఎలా చూస్తారు చెప్పు? అసలు పిల్లల విషయాలన్నీ తల్లి చూసుకోవాలి అన్నాడు మూర్తి. తల్లి ఎంత చూసుకున్నా తండ్రి కూడా కొంత చూసుకోవాలి. పిల్లల మాటెందుకు? పెళ్ళానికే దిక్కు దివానం లేదు. పుట్టెడు తెగులొచ్చి
మూలుగుతున్నా తిన్నావా ఉన్నావా అన్న మాట రాదు. భలే మాట్లాడుతున్నారే మీరు అంది విశాల హాస్యంలోకి దించాలని. అబద్ధం కాదండి. మా ఆయనకి ఇల్లు ఇల్లాలు పిల్లలు పీచు ఏం అక్కర్లేదు. ఇవన్నీ చూసుకుంటూ కూర్చుంటే పేకాట ఎవరాడతారు? విశాల విస్తుపోయింది. సూర్యంబ కేసి విచిత్రంగా చూసింది. పేకాడితే మాత్రం ఇల్లు వాకిలి చూసుకోరేమిటి సూర్యం అన్నాడు మూర్తి. నీకు తెలియదులా ఉంది. పేకాటకెళ్ళొస్తే నిక్షేపంగా పెళ్ళాన్ని అమ్మేయగలడు. ఏమనుకున్నావో? నేను ఆడుతుంటాను అప్పుడప్పుడు. నీకేం సంపాదిస్తున్నావు? పేకాట ఆడినా తందనాలాడినా పర్వాలేదు. అంతేకాని మాలాంటి వాళ్ళకి. మరి నువ్వు పేకాట ఆడొద్దని చెప్పలేకపోయావా? నువ్వు వింటున్నావేమో కానీ పెళ్ళని చెప్తే మొగుడు వింటాడా? ఒక్క మంచి మాట ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా వినొచ్చు. కాదులే, మా ఆయనకి మాత్రం నా మాట వినడం నామోషి. సూర్యాంబ ధోరణి విశాలకి చాలా ఎబ్బెట్టుగా ఉంది. సూర్యాంబ పళ్ళెంలో అన్నం వడ్డిస్తూ, మీరు ఎక్కువగా కూరగాయలు తింటారా, పప్పులవి తింటారా అంది. సూర్యాంబ ధోరణి పాత ఫక్కీలోనే ఉంది. ఏదో ఒకటి. ఆత్మరాముడు చల్లబడటానికి ఏది తెచ్చుకోగలిగితే అది. సూర్యుదేమిటో విరక్తిలో పడిపోతుంది అన్నాడు మూర్తి నవ్వుతూ. మూర్తికి నవ్వు ఎలా వస్తుందో విశాలకి అర్థం కాలేదు. మూర్తి ఎందుకు నవ్వుతున్నాడో సూర్యాంబ కూడా ఆలోచించలేదు. భోజనాలయ్యాయి. విశాల వక్కపొడి అందిస్తూ, మీరు కాసేపు పడుకోండి అంది. ఈ కాసేపు పడకేమిటి, మాట్లాడుకుంటూ కూర్చుందాం అంది సూర్యాంబ. ముగ్గురు పడగ్గదిలో కూర్చున్నారు. విశాల కాసేపు ఆల్బమ్ తీసి ఫోటోలు అవి చూపించింది. అన్నిటినీ మొహం వాచిన దానిలా చూసింది సూర్యాంబ. ఆల్బమ్ ఆవిడ ఒళ్ళో వదిలేసి కళ్ళు కూరుకు వస్తుంటే పడుకొని నిద్రపోయింది విశాల. లేచే వరకు బావా మరదళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. సరే, మా మాటలతో మీ నిద్ర చెడగొట్టాం అంది సూర్యాంబ. అబ్బే, నాకే మెలకువ వచ్చేసింది అంటూ లేచింది విశాల. మొహం కడుక్కొని వంటింట్లోకెళ్ళి టిఫిన్ చేసే ప్రయత్నంలో పడింది. కాఫీలయ్యాక విశాల సాయంత్రానికి వంట ప్రయత్నాలు చెయ్యబోతుంటే వారించింది సూర్యాంబ. మీ ఇంట్లో ఉండటానికేం స్వర్గంలా ఉంది. మొగుణ్ణి పిల్లల్ని వదిలేసి ఉండిపోమన్నా ఉండిపోతాను, కానీ అవతల ఆవిడ్ని వదిలేసి ఏం బాగుంటుంది చెప్పండి అంది. పోనీలే, మరోసారి ఎప్పుడైనా వీలు చూసుకొని మీ ఆయన్ని పిల్లల్ని కూడా తీసుకొనిరా, కొన్నాళ్ళు ఉండి వెళ్దురు గాని అన్నాడు మూర్తి. అంత మాట అన్నావు, అదే చాలు. ఇంతకీ మీరెప్పుడు మా ఇంటికి వస్తారు? వచ్చినా ఒక్క పూట భరించగలమా మేము? ఏం ఏనుగుల తిండి తింటామా? దేవతల తిండి తింటారు. మా బ్రతుకంతా కలిపినా మీ తాంబూలం ఖర్చు ఉండదు. సూర్యాంబకేమైనా మతిపోయిందేమోనని విశాల వెర్రిదానిలా చూసింది. సూర్యాంబ చెప్పే ప్రతి కబురు మూర్తి నవ్వుతూ వింటున్నాడు. సూర్యాంబ మొహం కడుక్కోవడానికి బాత్రూంలోకి వెళ్ళింది. మూర్తి విశాల దగ్గరికి వంటింట్లోకి వచ్చాడు. చూసావా మనిషి ఎంత మారిందో అన్నాడు. విశాలకేమనాలో తోచలేదు. మరి సూర్యానికి ఏమిద్దాం అన్నాడు మళ్ళీ. మీరే చెప్పండి, ఏమిస్తే బాగుంటుంది? మొన్న నువ్వు కొనుక్కున్న ధర్మవరం పట్టు చీర కట్టుకోలేదుగా, బొట్టు పెట్టి ఆ చీర ఇవ్వరాదు, మళ్ళా కొనుక్కొందువు గాని. విశాలకి నచ్చలేదు. ఆవిడకు చీర ఇచ్చే కన్నా డబ్బు ఇస్తే ఎందుకైనా పనికొస్తుంది. అయితే సరే, నువ్వే ఇస్తే బాగుంటుంది. సూర్యాంబ తల దువ్వుకొని బొట్టు పెట్టుకొని బయటకొచ్చింది. వెళ్ళటం ఇష్టం లేని దానిలా బిక్కమొహం వేసి నుంచుంది. విశాల మనసంతా కరిగిపోయింది. సూర్యాంబ మొహాన్న బొట్టు పెట్టి 100 రూపాయల నోటు జాకెట్టు గుడ్డలో పెట్టి చేతిలో పెడుతూ, మీరు మనసులో దిగుళ్ళేమీ పెట్టుకోకండి. ఎప్పుడైనా ఏమైనా అవసరమైతే మీ బావగారికో ఉత్తరం రాయండి. మీ తోడబుట్టిన వారే అనుకోండి, వస్తూ పోతూ ఉండండి అంది. పుట్టెడు పెద్దరికంతో, అంతకన్నా ఎక్కువ వాత్సల్యంతో. సూర్యాంబ వెనుక గేటు వరకు వెళ్ళి సాగనంపింది. మూర్తి మరదలిని దిగపెట్టడానికి వెంట వెళ్ళాడు. విశాల వెళ్తున్న వారిద్దరినీ చూసి గేటు మూసి ఆలోచిస్తూ వెనక్కి వచ్చింది. సూర్యాంబ వస్తుందంటే ఇలా అవుతుందనుకోలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది విశాలకి. మా నాన్న నాకు పెళ్ళే చెయ్యలేడా? అంతోటి మహారాజు దగ్గరికి నన్ను దేవరిస్తూ పొమ్మంటావా
అని పౌరుషపడిన సూర్యంబ ఈవిడేనంటే నమ్మశక్యంగా లేదు. ఆ అభిమానం అంతా ఏ గంగలో కలిసి సంసారం అంటే ఇద్దరికీ సంబంధించింది కాబట్టి ఆ ఇద్దరి మధ్య ఏవో గొడవలుంటూనే ఉంటాయి. ఒక్కొక్కరి జీవితం మరీ కష్టభూయిష్టంగా ఉంటుంది. పోనీ సూర్యంబ మాటలన్నీ నిజమైనవే అనుకోవచ్చు. మొగుడు ఇల్లు వాకిలి పట్టనివాడే అవ్వచ్చు. కూటికి గుడ్డకి అన్నిటికీ మొహం వాచి ఉండొచ్చు. అదంతా నిజమైతే మాత్రం మనసంతా విప్పి ఏ ప్రాణ స్నేహితురాలికో చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు లేకపోతే ఏ ఇరుగమ్మకో పొరుగమ్మకో చెప్పుకున్నా తప్పులేదు. అంతేకాని ఇన్నేళ్ల తర్వాత చుట్టచూపుగా బావగారింటికొచ్చి అది పంతాలతో పెళ్లి మానుకున్న బావ దగ్గర ముక్కు మొహం ఎరగని తన దగ్గర ఇంటి గొడవలన్నీ వెళ్ళబెట్టుకుంటే ఏం జరిగింది? బావగారు జాలైనా పడలేదే. చూసావా, నన్నే చేసుకోమని ప్రాధేయపడితే నీకెంత బాగుండును. నా విలువ గుర్తించనందుకే నువ్విన్ని కష్టాలు పడుతున్నావు అన్నట్లు ప్రవర్తించారు. అడుగడుగున ఆయన ప్రవర్తన మాట తీరు తనకి తెలుస్తూనే ఉంది. సూర్యంబ గుర్తించలేదా? పిచ్చిగాని ఆవిడ కూడా బావగారిని పెళ్లి చేసుకున్నందుకు పశ్చాత్తాప పడుతున్నట్లే కనిపించింది. లేకపోతే మొగుణ్ణి గురించి ఈ బావ దగ్గర అంత తేలిగ్గా మాట్లాడదు. అసలు సూర్యంబకి ఇలాంటి పశ్చాత్తాపం ఎందుకు కలగాలి? ఒకసారి తను వద్దనుకున్న మనిషి, తనని వద్దన్న మనిషి ఎంత గొప్పవాడైతే మాత్రం. కానీ సూర్యంబ అలా అనుకోలేదు. ఎందుకొచ్చిన పౌరుషాలు? బతుకంతా నాశనమయ్యాక కూడా బుద్ధి లేకపోతే ఇంకెప్పుడొస్తుంది అనుకుంది. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే తన బ్రతుకు సర్వనాశనం అయిపోయిందనిపించింది. ఆ క్షణంలో మూర్తినే చేసుకుంటే బ్రతుకెలా సాగేదోనన్న శంక కూడా రాలేదు. తిరిగి వెళ్ళేటప్పుడు మూర్తితో స్పష్టంగానే అనేసింది, మీ ఇల్లు వాకిలి అన్నీ చూసేసరికి నాకెంత ముచ్చట వేసిందనుకున్నావు? బ్రతికితే అలా బ్రతకాలి, లేకపోతే చావాలి. ఎందుకొచ్చిన కాపురాలు? మూర్తి వెక్కిరింపు ధోరణి వదిలేసి అభిమానంగా అన్నాడు. నువ్వలా బాధపడకు సూర్యం, ఉన్నంతలో ఆనందంగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి చికాకులు లేకపోతే చాలు. ఎంత పేదరికమైనా సంతోషంగా భరించవచ్చు. సూర్యంబ వెటకారంగా నవ్వింది. పేదరికం భరించటం కబుర్లు చెప్పుకున్నంత తేలిక కాదు. మొగుడు పెళ్ళాలు ముచ్చట్లాడుకుంటే కడుపు నిండిపోతుందా? నువ్వెన్ని చెప్పు, నాకు బ్రతకటం అంటే రోత పుడుతుంది, చస్తే పీడ పోతుంది. చాలే, ఏమిటా మాటలు? చిరాకు పడి మందలించాడు మూర్తి. అస్తమానం చావు చావు అంటావేమిటి? వెనకాల 3 పిల్లలున్నారు, వాళ్ళనేం చేస్తావు? వాళ్ళే ఉంటారు. తల్లి చచ్చిన వాళ్ళెంతమంది బ్రతకటం లేదు. పోనీ నువ్వు చేరదీసి ఇంట్లో పెట్టుకో. ఏం నీకా తాహతు లేదు? సూర్యంబ అడుగడుగున తనని గొప్ప చేస్తూ మాట్లాడటం మూర్తికి తృప్తిగానే ఉంది. నేను చేరదీస్తే మీ ఆయన ఊరుకోవద్దు. పెళ్ళాం బిడ్డలెప్పుడు విరగడవుతారా అని చూస్తున్నారాయన. సూర్యంబ కళ్ళల్లోంచి జలజల కన్నీళ్లు రాలిపడ్డాయి. సూర్యంబ మాటలేవి మూర్తికంతగా నచ్చలేదు. కానీ సూర్యంబ అలా మాట్లాడటానికి చాలా సమంజసమైన కారణం ఉందని అతని అభిప్రాయం. ఊరుకో సూర్యం, ఏమిటిది అన్నాడు ఓదార్పుగా. నాకేమిటో పిచ్చెక్కుతున్నట్టుంది అంది సూర్యంబ కళ్ళు తుడుచుకుంటూ. నిజంగా సూర్యంబ మాట్లాడిన మాటలన్నిటిలోకి 100కి 100 పాళ్ళు నిజమైన మాట అదొక్కటే. ఆరోగ్యంతో కలకల్లాడుతూ సూటు బూటు వేసుకొని దొరబాబులా ఉన్న మూర్తిని మహారాణిలా అందంగా గంభీరంగా ఉన్న మూర్తి పెళ్ళాన్ని స్వర్గంలో దేవేంద్ర భవనంలా కనిపించిన మూర్తి ఇంటిని చూడగానే సూర్యంబ మతిపోయింది. మూర్తిని వదులుకున్న పశ్చాత్తాపం పొంగి పొర్లి ఉక్కిరి బిక్కిరి చేసింది. అవాకులు చవాకులు వాగడం మొదలుపెట్టింది. ఇంత అల్పత్వం ఎలా వచ్చిందా అని తను మాట్లాడిందంతా తలుచుకొని తెల్లబోవటం మొదలుపెట్టింది రాను రాను. నిజానికి సూర్యాంబ ఆవిడ భర్తకి దారుణమైన స్పర్ధలేమీ లేవు. ఇరుకు గదుల అద్దె కొంపల్లో సూర్యాంబ ఎంతో తృప్తిగా సుఖంగా గడిపిన రోజులున్నాయి. పిల్లల్ని చూసుకొని మురిసిపోతూ భర్తని ఆదరించి సేదదీర్చిన రోజులున్నాయి. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా మనసులో అదంతా తచ్చాడుతుంది. సూర్యానికి వరదల దుఃఖం వచ్చేసింది. నిజంగా నాకు మతిపోయింది బావా.
అంది గబగబా కళ్ళు తుడుచుకుంటూ. మూర్తి మనసేమిటో బరువైపోయింది. నిజంగా సూర్యం చాలా బాధపడుతుంది. ఓదార్చటానికి కూడా మనస్సు అంగీకరించలేదు మూర్తికి. సూర్యం తన కోసమే బాధపడుతుంది. ఇద్దరూ నిశ్శబ్దంగా నుంచున్నారు. మాటల మధ్య 2 బస్సులు దాటిపోగా 3వ దాంట్లో ఎక్కింది సూర్యాంబ. మూర్తి, మళ్ళా వస్తాలే, ఇంకా ఉంటారుగా ఆసుపత్రిలో అన్నారు. ఆవిడ ఉంటారు కానీ నేను వెళ్ళిపోతాను. ఇంటి దగ్గర ఎలా ఉన్నారో అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తుండు కొట్టింది. బస్సు కదిలింది. మూర్తి దిగులు పడుతున్న వాడిలా ఇంటికి వచ్చాడు. సూర్యంబ గురించి అడిగింది. చెప్పాడు. గదిలోకి పోయి పడుకున్నాడు. విశాల దీపాలు వేసి పిల్లలకి అన్నాలు పెట్టి మూర్తి దగ్గరికెళ్ళి కూర్చుంది. వేళకాని వేళ నిద్రేమిటి, తలనొప్పిగా ఉందా అంది మూర్తి నుదుటి మీద చెయ్యి వేస్తూ. ఊరికే పడుకున్నాను. అలా ఉన్నారే? ఏం లేదు, సూర్యం గురించి ఆలోచిస్తుంటే జాలేస్తుంది. ఏమైంది? పిచ్చిదానిలా ఏడ్చేసింది. మనిషి చాలా పాడైపోయింది. సంసారం సరి అయినది కాక బొత్తిగా విసిగిపోయింది. సూర్యం జీవితం ఇలా అయిపోవడానికి నేను చాలా వరకు కారణమేమో విశాల తెల్లబోయింది. పెద్దవాళ్ళు మూర్ఖపు పట్టు పట్టారని నేను కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాను. అంతా సవ్యంగా జరిగితే సూర్యం సుఖపడేదే కదూ. మ్రాన్పడిపోయింది విశాల. సూర్యం కళ్ళనీళ్లు పెట్టుకుంది. తెలిసి చేసినా తెలియకుండా చేసినా నా మూలంగా అన్యాయం జరిగింది. నేనెంత సుఖపడుతున్నా ఏం సంతోషం? విశాల భరించలేకపోతుంది. ఆవిడ్ని చేసుకోలేదని మీకు పశ్చాత్తాపంగా ఉందా అంది మనస్సు బిగపట్టుకుంటూ. పశ్చాత్తాపం కాదు, సూర్యం కొంచెం సుఖపడేదేమోనని. ఎలా సుఖపడేది? అర్థం కాలేదు విశాలకి. సుఖపడేది నిజమే, కానీ అప్పుడు మీ జీవితం ఎలా ఉండేదో ఆలోచించారా? ఆ మాట అడగడం విశాలకు సుతారాము ఇష్టం లేదు. ఏదో వేదన అప్రయత్నంగా అడిగించింది. మూర్తి మాట్లాడలేదు. విశాల లేచి నుంచుంది. మీరిప్పుడు సుఖంగా ఉన్నానని మీ నోటితోనే అన్నారు. సూర్యంబ కోసం మీ జీవితం ఇలా లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది మీకు. నిజంగా సూర్యంబ అదృష్టవంతురాలు. విశాల మొహం ఎప్పుడూ లేనంతగా వాడిపోయింది. మూర్తి తెల్లబోయాడు. విశాల నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి విశాల దాంపత్య జీవితంలో చాలా కొత్తదిగా ఉంది. విశాల, మూర్తి ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి సిగ్గుపడిపోయారు. మూర్తి మాటలు పదే పదే విశాల చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. 8 ఏళ్ళు కాపురం చేసి 2 పిల్లల్ని కని ఇంత నిశ్చింతగా బ్రతుకుతూ ఈ భార్య ఈ పిల్లలు వీళ్లతో జీవితం లేకపోయినా పర్వాలేదనుకున్న భర్త విశాలని ఎన్నడూ ఎరగనంత స్తబ్దురాల్ని చేశాడు. తన భర్త మనసులో తనకున్న స్థానం ఇంత అల్పమైనదా? ఎక్కడో దూరంగా ఉన్న సూర్యంబ కన్నా అతనితో కష్టసుఖాలు పంచుకుంటూ కాపురం చేస్తున్న తన ప్రత్యేకత ఆధిక్యత ఏమీ లేవా? మూర్తి మాటలు ఆకలింపవుతున్న కొద్దీ విశాలకి పదే పదే వెంకటరత్నం గుర్తొచ్చాడు. అతను విశాలకు బావ. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఆస్తిపాస్తులన్నీ కలగలుపుకుంటే బాగుండునని పెద్దవాళ్ళు అనుకున్నారు. విశాల ఒప్పుకోలేదు. వెంకటరత్నంలో చురుకు పాలెక్కువ. ఏది లక్ష్య పెట్టని స్వభావం. డబ్బు ఖర్చు చేస్తూ జల్సాగా తిరుగుతుండేవాడు. మితిమీరిన దుర్వ్యసనాలు, దుర్గుణాలు లేకపోయినా అతనితో పెళ్ళి లాటరీ అవుతుందేమోనని విశాల భయం. జీవితమంతా అలాంటి వ్యక్తిని నమ్ముకోవటానికి సిద్ధపడడం సాహసం కాదు, మూర్ఖత్వమేనని విశాల ఉద్దేశం. అంతకు మించి బావ మీద విశాలకేమీ అసహ్యం లేదు. అతనంటే అభిమానం ఉంది. అది వెల్లడించే చనువు కూడా ఉంది. విశాల తిరస్కారం తెలిసి తెలియగానే వెంకట్రత్నం విశాల దగ్గరికి గాలి దుమారంగా వచ్చాడు. ఏవో పెద్ద కబుర్లు చెప్తున్నావుట అన్నాడు విశాలని మింగేసేలా చూస్తూ. ఉత్తది బావా, నాకేం తెలీదు అంది విశాల నవ్వుతూ. వాదం పెట్టుకున్నాడు వెంకట్రత్నం. అసలు నీ ఉద్దేశం ఏమిటి అన్నాడు బల్లగుద్ది. అదిగో అందుకే నాకు భయం. పెళ్లి చేసుకుంటే ఆ చేతి విసురు నా మీదకే వస్తుంది. అదేమిటి విశాల? చిన్నబోయాడు వెంకట్రత్నం. నేనంత దుర్మార్గుడినా?
బావగారికి కోపం వచ్చింది. కానీ కుక్కతోక పట్టుకు గోదావరి ఈదితే అది ఎక్కడ తేలుస్తుందో, ఎక్కడ ముంచుతుందో ఎలా తెలుస్తుంది? విశాల హాస్యంలో ముంచి అసలు సంగతి ఎటూ తేల్చలేదు. వెంకటరత్నం మనసు కష్టపెట్టుకొని వెళ్ళిపోయాడు. తర్వాత బావ మరదళ్ళ పెళ్లి ప్రసక్తి ఎవ్వరూ తేలేదు. తర్వాత విశాలకి మూర్తితో పెళ్ళైంది. విశాల తిరస్కారంతో వెంకటరత్నంలో చిన్నతనం సిగ్గుపడింది. నేనెందుకు విశాలకి నచ్చలేదు అన్న ప్రశ్న అతన్ని వేధించింది. అతనికి తోచిన జవాబు అతని మనసుకు కూడా సమంజసంగా తోచింది. ఎంత డబ్బుంటే మాత్రం మంచి బాటలో నడవని వాణ్ణి ఆడపిల్ల ఎలా నమ్ముతుంది? ఈ మగవాడు దొరకటం నా అదృష్టం అని గర్వపడాలి ఆడది. ఏది తనని చూసి గర్వపడడానికి ఏముంది? క్లబ్బులు, పేకాటలు, గుర్ర పందాలు, షికార్లు, విహారాలు వీటన్నిటినీ కప్పెట్టే డబ్బుంది. అది అక్కర్లేదు విశాలకి. విశాల తనకి దక్కలేదు. విశాలని వెంకటరత్నం సినిమాల్లో లాగా ప్రేమించి బాధపడడం లేదు. విశాలని తలదన్నే సౌందర్య రాశిని తెచ్చుకొని నిక్షేపంలో బ్రతకగలడు. కానీ విశాల విలువ వెంకటరత్నం అంతరంగానికి తెలుసు. విశాల చేజారిపోయాక ఆ విలువ 1000 రెట్లు పెరిగింది. బావా, నువ్వింత మంచి మార్గంలో పడతావనుకోలేదు. నిన్ను వదులుకొని నేనే తొందరపడ్డాను అని విశాల ఒక్కసారైనా అంటే గాని వెంకటరత్నానికి తృప్తి లేదు. వెంకటరత్నం మనసు పరివర్తనకేసి పరుగులు తీసింది. పాత అలవాట్లు చాలా వరకు మానుకున్నాడు. చూసే వాళ్ళకి తనలో మంచితనం కనపడాలి. తన మీద నమ్మకం కుదరాలి. తను సంఘంలో ఒక మర్యాదస్తుడిగా నిలబడాలి. అందరికీ దక్కే గౌరవం తనకి కూడా దక్కాలి అన్న కాంక్ష వెంకటరత్నాన్ని చాలా అభివృద్ధిలోకి తెచ్చింది. ఉన్నత శిఖరాలకెత్తింది. డబ్బులోనూ, పలుకుబడిలోనూ, మంచితనంలోనూ, హోదాలోనూ వెంకటరత్నం విశాల భర్తని జయించాడు. 1,00,000 రూపాయల కట్నం కాలదన్నుకొని మనసుకి నచ్చిన పిల్లని పెళ్లి చేసుకున్నాడు. పిల్లల్ని కంటున్నాడు. విశాల, నేను చాలా మారిపోయానే. ఎంత మంచి వాన్నయ్యనుకున్నావు అన్నాడోసారి హాస్య ధోరణితో. విశాల మనసారా నవ్వి, నువ్వు మారాలనే నేను పెళ్ళాడనన్నాను. చూసావా, ఇదంతా నా గొప్పే అంది. అంతేకాని నేను నీకు నచ్చేంత మంచివాణ్ణైపోతానని తెలిసినా నన్ను పెళ్లి చేసుకునేదానివి కాదన్నమాట. చస్తే చేసుకోను. చేసుకోకూడదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. ఒక మంచి పని చేస్తున్నానని నమ్మి చేశాను. దాని ఫలితం ఎలా ఉన్నా అనుభవించాలనే తయారయ్యాను. నిన్ను కాదని నేను పెళ్లి చేసుకున్న మనిషి భవిష్యత్తులో దురలవాట్లకి బానిసై నా బ్రతుకు సర్వనాశనం అయిపోయినా నిన్ను చేసుకున్నందుకు నేను పశ్చాత్తాపపడను. అది చాలా నీచం. అప్పుడు నేను మంచిదనుకున్నది ఇప్పుడు చెడ్డదనుకోవడం మూర్ఖత్వం కదూ అంది విశాల. నన్ను పెళ్లి చేసుకుంటే చేతి విసురు చూపిస్తానని అబండాలు వేశావు కదా. పోనీ మా అవిన్ని అడుగు. ఈ 5-6 ఏళ్లలోనూ అలాంటి తప్పుడు పని ఏమైనా చేశానేమో అన్నాడు వెంకటరత్నం మంచి బాలుడిలా. తిరిగి తంతుందని నీకు తెలుసు నవ్వింది విశాల. వాళ్ళిద్దరిది అనుకూలమైన దాంపత్యం అని విశాలకి తెలుసు. విశాల భుజం మీద స్పర్శకి తలెత్తింది విశాల. మూర్తి మొహం కేసి ఉదాసీనంగా చూసింది. ఎందుకలా కూర్చున్నావు? దీపం వెలుగుతుంటే ఏమైనా చదువుకుంటున్నావేమో అనుకున్నాను. 12 దాటింది. పడుకుందు కానీరా. మృదువుగా ఉన్నాయి మూర్తి మాటలు. విశాల మౌనంగా లేచింది. గదిలోకి వెళ్ళి పడుకుంది. దగ్గర కూర్చున్నాడు మూర్తి. 2 క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి. విశాల, నీ మనసు చాలా కష్టపెట్టాను. విశాల, నీ మనసులో ఏమి పెట్టుకోవద్దు. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సూర్యానికి నాకు పెళ్ళైతే నా జీవితం ఎలా ఉండేదో వేరే ఆలోచించక్కర్లేదు. అప్పుడు నేను మామూలు గుమస్తానే. నాకున్న అలవాట్లు, ఖర్చులు నాకు ఉన్నాయి. సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం మానేవాన్నా? అసలు మా ఇద్దరికి పొత్తు కుదిరేది కాదేమో. వాళ్ళ నాన్నకి మా నాన్నకి బద్ద వైరం. ఎవరి తండ్రిని వాళ్ళు సమర్థించుకుంటాం కదా. పంతాలతో, పౌరుషాలతో ఇద్దరి బతుకులు అతక్కుండా పోయేవేమో. ఈనాడు నేనింత మంచి స్థితిలో ఉన్నానని సూర్యం నన్ను చూసి మోజుపడింది. కానీ నేను దాని మోడు లాంటి వాన్నే అయితే నన్ను గురించి కూడా అంత చులకనగానే మాట్లాడేది.
దానికి కావలసింది డబ్బు, హోదా అంతే. అది కూడా ఒక పెద్ద ఉద్యోగస్తుడి పెళ్ళామైతే నా పేరైనా తలుచుకునేది కాదేమో. ఏమో ఏమిటి, నిజంగానే నా మొహం చూసేది కాదు. పైగా నన్ను మించిన వాణ్ణి చేసుకున్నాననే గర్వంతో విర్రవీగేది. సూర్యాన్ని నేనే చేసుకుంటే ఇప్పటికన్నా సుఖపడేదేమో అనుకున్నాను, కానీ అదంతా ఉత్తది. నిజంగా ఇదంతా ఆలోచిస్తే నా మనసు తేలికపడింది. నీ దగ్గర ఎంత తొందరపాటుగా మాట్లాడానో అర్థమైంది. అదంతా మర్చిపో విశాల, గబగబా చెప్పుకుపోయాడు మూర్తి. విశాల వింటూ వింటూ నిశ్శబ్దంగా పడుకుంది. సూర్యం నా మేనమామ కూతురు కాబట్టి అది పేదరికంతో బాధపడుతుందని జాలిగానే ఉంది. అంతేకాని దానికి నేనేదో అన్యాయం చేశాననుకోవటం మూర్ఖత్వం. నాకు నేను అన్యాయం చేసుకోవటానికి తయారయ్యాను పిచ్చివాడిలాగా. విశాల మనస్సేదో మంత్రం వేసినట్టు తేలికైంది. విశాల, నువ్వు నాకు దొరకటం నా అదృష్టం. ముఖప్రీతి కంటున్నానని అనుకోకు. ఇప్పుడు నేనెంతో హాయిగా ఉన్నాను. నేను తెలిసి ఎవ్వరికీ అన్యాయం చెయ్యలేను. అందుకే నేనింత సుఖపడుతున్నాను. నన్ను గురించి నువ్వు ఎలా అనుకున్నా సరే, నా మనసులో మాటలన్నీ చెప్పేశాను. చేసిన తప్పు ఒప్పుకున్న చంటివాడిలా మాట్లాడటం మానేసి పడుకొని నిద్రపోయాడు మూర్తి. విశాలకి కూడా గాఢంగా నిద్ర పట్టింది. 2 రోజుల తర్వాత సూర్యాంబ దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. విశాల పేర క్షేమ సమాచారాలతో పాటు ఎందుకో పశ్చాత్తాపం వెల్లడిస్తూ క్షమాపణ అర్థించింది. పార్వతీ పరమేశ్వరుల్లాగా మీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా సుఖంగా బ్రతుకుతున్నారు. మిమ్మల్ని తలుచుకుంటుంటే నాకెంతో ఆనందంగా ఉంది. ఆ రోజు మీ ఇంట్లో నా పిచ్చి పిచ్చి మాటల వల్ల మిమ్మల్ని చాలా చిరాకు పెట్టాను. అదంతా తలుచుకుంటుంటే సిగ్గుతో చితికిపోతున్నాను. మీరు నమ్ముతానంటే ఒక్క మాట చెప్పుకుంటాను. నేను మీకు కనిపించినంత నీచురాల్ని కాను. మంచి చెడ్డల విచక్షణ జ్ఞానం లేని మూర్ఖురాల్ని కాను. నా గురించి ఎప్పటికైనా మీకో మంచి భావం ఏర్పడితే అదే నాకు 10,000. నేను, నా భర్త, నా పిల్లలు అందరం సుఖంగా ఉన్నాం. సుఖ దుఃఖాలకు అంతరాలుంటాయి, కానీ హద్దులుండవు. నా పేద సంసారంలో నేను మహారాణినని నాకెప్పుడూ తెలుసు. అయినా ఆ రోజు మీరు నన్ను క్షమిస్తారనే ఆశతో సూర్యాంబ. విశాల ఆశ్చర్యపోతూ ఉత్తరం పదే పదే చదివింది. సుఖంగా ప్రశాంతంగా సాగుతున్న జీవితాలలో అపశృతుల్లాంటి ఘట్టాలెందుకు సంభవిస్తాయో తెలీదు మరి. కథ సమాప్తం అండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.